రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మకరంలో 12వ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడింది. 12వ భావంలోకి వచ్చినప్పుడు కొన్ని ఆకస్మిక ఖర్చులు, నష్టాలు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా అంటే ఏ అంశంలోనైనా సరే నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. ఖర్చులు ఆకస్మికంగా పెరగడం మీద, తర్వాత ఆధ్యాత్మికంగా మీరు మలుపులు తీసుకునే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు విదేశాలకు వెళ్ళడం అనేది గతంలో మీ ఉన్న కోరిక ఈ సమయంలో తీరేందుకు అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మీరు ఏదైనా తలపెట్టినా విద్యకు సంబంధించి అది కొంత ఆలస్యం అవ్వడము, వ్యాపారస్తులకు లాభాలు రావడం మీరు ఆశించినంత స్థాయిలో రాలేకపోవచ్చు. లాభం అయితే కొంచెమే వస్తుంది. మీరు 10% ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం 1% లాభం వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఈ సమయంలో అస్సలు వెళ్ళకండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అది ఏంటంటే గుప్త సంబంధిత అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు, లివర్కి అంటే మనకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, కిడ్నీస్కి సంబంధించి ఈ 4 రకాలుగా సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో మీరు ఏదైనా పొరపాటు చేసి ఉన్నట్టయితే కనుక ఆ పొరపాటుకు కర్మను తీర్చేందుకు శని భగవానుడు కొంత మీకు ఇబ్బంది పెట్టినట్టయితే కనుక ఇబ్బంది పడే ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి భార్యాభర్తలు, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడం కానీ, విడిపోయిన అన్నదమ్ములు కలుసుకోవడం కానీ అలాంటివి జరిగే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువ శాతం కనబడుతుంది. అయితే పెట్టుబడులకు కానీ లేదా వేరే స్థానానికి వెళ్ళడానికి కానీ అలాంటి ఆలోచనలు ఈ సమయంలో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. అయితే మరి మీకు పరిహారంగా ఏంటంటే కనుక సాధ్యమైనంత వరకు శివ ధ్యానాన్ని చేసుకోండి. శివాలయాలను దర్శించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత నల్ల నువ్వులను యథాశక్తి మీ శక్తి స్తోమతను బట్టి నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, నల్లని వస్తువులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.